నమస్కారం E6 టీవీ బ్రేకింగ్ న్యూస్ కి స్వాగతం. అత్తాపూర్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని అత్తాపూర్ రామమందిర భూముల చుట్టూ ఇప్పుడు పెను వివాదం రేగింది. దశాబ్దాలుగా ఆలయానికి చెందిన భూములను కొంతమంది సిక్కు మతస్థులు తమవిగా చెప్పుకుంటూ కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ స్థానికులు రోడ్డుపైకి వచ్చారు. దీంతో అత్తాపూర్, హైదర్గూడ, ఉపరపల్లి ప్రాంతాల నుంచి గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి నిరసన చేపట్టారు. దేవాలయ ఆస్తులను కాపాడాలని, అక్రమంగా కబ్జా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం ఈ రోజు నిరసనగా మారింది. గ్రామస్తుల వాదన ప్రకారం రామమందిరానికి చెందిన భూములను కబ్జా చేసేందుకు కొందరు దౌర్జన్యంగా ప్రయత్నిస్తున్నారు. దీనిని అడ్డుకోవడానికి వెళ్లిన స్థానికులపై కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. నిరసనలో మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆలయ భూముల పరిరక్షణే ధ్యేయంగా నినదిస్తున్నారు. ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అత్తాపూర్ ప్రాంతంలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఏ క్షణమైనా గొడవలు జరిగే అవకాశం ఉండడంతో పోలీసులు 144 సెక్షన్ విధించే యోచనలో ఉన్నారు. అటు అధికారులు మాత్రం రికార్డులు పరిశీలిస్తామని చెబుతున్నారు. కానీ స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని గ్రామస్తులు భీష్మించుకొని కూర్చున్నారు. 354 సర్వే నంబర్ స్థలంలో దాదాపు 6048 గజాల స్థలము కొందరు అక్రమదారులు అక్రమంగా ఆక్రమించి మరి ఇవి బ్లూ షీట్లు కట్టి మరి ఆక్రమించుకున్నారు. దాంతో పరిసర ప్రాంతాల ప్రజలైనటువంటి అత్తాపూర్, రాంబాగ్, హైదర్గూడ, ఉపర్పల్లి, బస్తీ ప్రాంత ప్రజలంతా ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా అదే రోజు మరి గౌరవ కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇస్తే వారంతా 2 రోజుల సమయం ఇవ్వాలని అధికారులు మాకు సూచించారు. దాంతో మేమంతా వివిధ ప్రాంతాల బస్తీ వాసులమంతా మరి 2 రోజులు వేచి చేయడం జరిగింది. కానీ తర్వాత అసలు అధికారుల నుంచి నిమ్మతిన్నట్టు వారి నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో ఈ రోజు పెద్ద ఎత్తున పరిసర ప్రాంతంలో హైదరాబాద్, రాంబాగు, పాండురంగనగర్, అత్తాపూర్ బస్తీ ప్రాంత వాసులంతా తరలి వచ్చి ఏదైతే కబ్జా గురైనటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతం ఎదురుగా కూర్చొని ఈ ప్రభుత్వ స్థలాన్ని, దేవాలయ స్థలాన్ని కాపాడాలి, అది ప్రజలకు ఉపయోగపడే విధంగా మరి అధికారులు నిర్ణయించాలని ఈ సందర్భంగా ధర్నా చేపట్టడం జరిగింది. సర్వే నంబర్ 354 సర్వే నంబర్ స్థలంలో దాదాపు 6048 గజాల స్థలము కొందరు అక్రమదారులు అక్రమంగా ఆక్రమించి మరి ఇవి బ్లూ షీట్లు కట్టి మరి ఆక్రమించుకున్నారు. దాంతో పరిసర ప్రాంతాల ప్రజలైనటువంటి అత్తాపూర్, రాంబాగ్, హైదర్గూడ, ఉపర్పల్లి, బస్తీ ప్రాంత ప్రజలంతా ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా అదే రోజు మరి గౌరవ కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇస్తే వారంతా 2 రోజుల సమయం ఇవ్వాలని అధికారులు మాకు సూచించారు. దాంతో మేమంతా వివిధ ప్రాంతాల బస్తీ వాసులమంతా మరి 2 రోజులు వేచి చేయడం జరిగింది. కానీ తర్వాత అసలు అధికారుల నుంచి నిమ్మతిన్నట్టు వారి నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో ఈ రోజు పెద్ద ఎత్తున పరిసర ప్రాంతంలో హైదరాబాద్, రాంబాగు, పాండురంగనగర్, అత్తాపూర్ బస్తీ ప్రాంత వాసులంతా తరలి వచ్చి ఏదైతే కబ్జా గురైనటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతం ఎదురుగా కూర్చొని ఈ ప్రభుత్వ స్థలాన్ని, దేవాలయ స్థలాన్ని కాపాడాలి, అది ప్రజలకు ఉపయోగపడే విధంగా మరి అధికారులు నిర్ణయించాలని ఈ సందర్భంగా ధర్నా చేపట్టడం జరిగింది. మన జాఫరా మన అమీర్ గ్రామంలో ఇక్కడంతా కూడా రావడం జరిగింది. 3 రోజుల సంది ఇక్కడంతా కూడా కొద్దిగా కబ్జాలు అయినాయని చెప్పి దేవాలయం దాన్ని ఈరోజు రంగనాథ్ గారు, ఆఫీసర్స్ అంతా కూడా, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు అందరూ కూడా రావడం జరిగింది. నిన్న బస్తివాసులు కూడా నా దగ్గర కూడా రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆఫీసర్తో మాట్లాడి ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ అయితే మనం తీసేసుకోవాలని చెప్పి మాట్లాడిన తర్వాత ఈరోజు వీళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి వెరిఫై చేసినారు. వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ చూసిన తర్వాత ఆఫీసర్స్ అందరూ ఒకటి అన్నది గవర్నమెంట్ ల్యాండ్
ఎట్టి పెడతాయంటే న్యాయం ఎవరిదైతే వాళ్ళకి, వాళ్ళదైతే వాళ్ళకి, వీళ్ళైతే వీళ్ళకి న్యాయం చేయాలని వాళ్ళని చూపించి ఆఫీసర్లను కూడా వాళ్ళ కాయిదాలను వెరిఫై చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.